హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 2nd వీక్ నాటి ఏపీ రిలేటెడ్ ఈనాడు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పార్ట్ 2 వీడియో ఇది. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మనము పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ఆ పార్ట్ 1 వీడియో కూడా చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విబిజీ రామ్జీ 7,973 కోట్లతో రాష్ట్రంలో జూలై 1 నుంచి అమలు. దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో విబిజీ రామ్జీ యాక్ట్ అమలులోకి రానుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుంచి అమలు అవుతుంది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దామండి. రాష్ట్రంలో జూలై 1 నుంచి 7,973 కోట్లతో విబిజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని అమలు చేయనున్నారు. మనకు తెలుసు, ఇందులో కేంద్రం వాటా 60% ఉంటే రాష్ట్ర వాటా 40%గా ఉంటుంది. సో కేంద్రం వాటా 4,784 కోట్లుగా ఉండగా రాష్ట్ర వాటా 3,189 కోట్లుగా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగా స్థానంలో విబిజీ రామ్జీని జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు ఇటీవల కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అండ్ బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన అలొకేషన్స్ జరిగాయండి. అలానే రాష్ట్రంలో ఈ పథకం ప్రభావవంత అమలు కొరకు ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. అలానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. పథకం అమలుకు అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ చర్చించి ఆమోదించనుంది. గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది అనేది చూద్దాము. ఎర్లీ 1991లో మొదటిసారి పివి నరసింహారావు గారు దీనికి సంబంధించిన ఒక పైలట్ స్కీమ్ను లాంచ్ చేయడం జరిగింది. అయితే రూరల్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఒక పూర్తి స్థాయి చట్టం మాత్రం 2005 ఆగస్టు 23న వచ్చింది అండి. ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ పాస్ అయింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. దేశవ్యాప్తంగా మొదటిసారి ఈ చట్టాన్ని అఫీషియల్గా ఫిబ్రవరి 2, 2006లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించారు. తదుపరి 2008లో యూనివర్సల్ కవరేజ్ మొత్తం ఏప్రిల్ 1 నాటికి దేశంలోని అన్ని జిల్లాలలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఇక 2009లో ఈ చట్టానికి రీనేమింగ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి పేరును దీనికి జత చేస్తూ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని రీనేమ్ చేయడం జరిగింది. అండ్ నౌ డిసెంబర్ 16, 2025లో ఈ చట్టం స్థానంలో కొత్తగా ఒక నూతన చట్టం కొరకు విబిజీ రామ్జీ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లు చట్టం రూపంలోకి వచ్చి ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ విబిజీ రామ్జీ అమలులోకి వస్తుంది అని భావించినా కూడా ఇప్పుడు జూలై 1, 2026 నుంచి అఫీషియల్గా ఈ చట్టం అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. విబిజీ రామ్జీ యాక్ట్ 2025 రీప్లేసింగ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? మోడర్నైజింగ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. ఇప్పుడు ఉన్న ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత మోడర్నైజ్ చేయడము మరియు అలైనింగ్ విత్ వికసిత భారత్ 2047 వికసిత భారత్ లక్ష్యాలను సాధించడంలో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టంలోని కోర్ ప్రొవిజన్స్ చూడండి. ఇంక్రీజ్డ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. ఇప్పటి వరకు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఉండేది. ఆ జాబ్ కార్డులో ఉండే ప్రతి వ్యక్తికి అంటే అందరికీ కలిపి 100 రోజుల పాటు ఉపాధిని హామీగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 100 రోజుల నుంచి ఈ ఉపాధి హామీని 125 రోజులకు పెంచడం జరిగింది. దానితో పాటు ఒక కీ ప్రొవిజన్ ఏంటి అంటే మ్యాండేటరీ సీజనల్ పాస్. చాలా వరకు ఒక కంప్లైంట్ ఏంటి అంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ మీద ఉపాధి హామీ పథకం వలన గ్రామీణ ప్రాంతాలలో కూలీలు అందుబాటులో లేకపోవడం వలన పంటలకు నష్టం ఏర్పడుతుంది అని. సో దానిని దృష్టిలో పెట్టుకుని పంటల సీజన్లో మాత్రం కనీసం 60 రోజుల పాటు ఈ మ్యాండేటరీ పాస్ను తీసుకురావడం జరిగింది. ఈ మ్యాండేటరీ సీజనల్ పాస్ను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. తమ రాష్ట్రంలోని క్రాప్ సీజన్స్ యొక్క డ్యూరేషన్ మరియు టైమింగ్స్ని బట్టి ఈ మ్యాండేటరీ 60 డేస్ పాస్ అనేది ఉంటుంది.
అలానే అనదర్ మేజర్ చేంజ్ ఏంటి అంటే షిఫ్ట్ టు షేర్డ్ ఫండింగ్. ఇది వరకు మనకి 100% అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉండేది. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది అండి. ఒకటి అన్స్కిల్డ్ లేబర్ అలొకేషన్. సో ఈ లేబర్ వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్స్కిల్డ్ లేబర్ అలొకేషన్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది MGNREGAలో. అలానే మెటీరియల్ కాస్ట్ అనేది అనదర్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాస్ట్ మాత్రం షేర్డ్ ఉండేది. 75% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 25% స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ నూతన చట్టంలో మొత్తం కాస్ట్ స్ప్లిట్ చేయడం జరిగింది. 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్రాలు భరించాలి. అయితే నార్త్ ఈస్టర్న్ మరియు హిమాలయన్ స్టేట్స్కి మాత్రం 90:10గా ఇది ఉంటుంది. ఈ విబిజి రామ్జీ చట్టంలోని పనులను మొత్తం 4 డెవలప్మెంటల్ వర్టికల్స్గా విభజించాలి. ఒకటి వాటర్ సెక్యూరిటీకి సంబంధించిన పనులు, జల సంరక్షణ కొరకు. రెండవది కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు. మూడవది లైవ్లీహుడ్ అసెట్స్. నాలుగవది క్లైమేట్ రెసిలియన్స్. సో ఈ విధంగా 4 డెవలప్మెంటల్ వర్టికల్స్గా పనులను విభజించి వాటిని అలొకేట్ చేయడం జరుగుతుంది. అలానే యూనిఫైడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొత్తం ఈ అప్రూవ్ అయిన అన్ని అసెట్స్ కూడా విలేజ్ లెవెల్ అసెట్స్ జాతీయ స్థాయిలో వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా మానిటర్ చేయబడతాయి. ఇది వరకు డిమాండ్ డ్రివెన్ అప్రూవల్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ నూతన చట్టంలో దాని స్థానంలో ప్లాన్డ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ అనేది తీసుకువచ్చారు. అంటే అక్కడ ముందుగానే ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటికి సంబంధించిన ఒక ప్లానింగ్ని తీసుకువచ్చి బాటమ్ అప్ అప్రోచ్ అనేది తీసుకువస్తారు. ఇందులో హైటెక్ గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకువచ్చారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫేషియల్ మరియు బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా ప్రాక్సీ లిస్టింగ్ని ఎలిమినేట్ చేస్తారు. తద్వారా నిధులు మిస్యూజ్ అవ్వకుండా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అలానే ఏఐ ఎనేబుల్డ్ అనలిటిక్స్ ద్వారా వీలైనంత త్వరితగతిన మనము రియల్ టైమ్ డేటా అనాలిసిస్ ద్వారా ఫ్రాడ్స్ని అరికట్టవచ్చు. అలానే జియో ట్యాగ్డ్ మైల్ స్టోన్స్ ద్వారా ఈ జీపీఎస్ ట్రాకింగ్, రియల్ టైమ్ డాష్ బోర్డ్స్తో పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది సాధ్యమవుతుంది. అంటే మనము చేసిన ప్రతి పనికి అక్కడ ఒక జియో ట్యాగ్డ్ మైల్ స్టోన్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ అనేది ఇందులో మనం చూడవచ్చు. వీక్లీ ఆర్ ఫోర్త్ నైట్లీ వేజ్ డిస్బర్స్మెంట్, లీగల్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇఫ్ ఎంప్లాయ్మెంట్ నాట్ ఆఫర్డ్ విత్ ఇన్ 15 days. 15 రోజులలో ఎంప్లాయ్మెంట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అలవెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు చట్టంలో కూడా ఈ అలవెన్స్ ఉండేది అండి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ని గత చట్టంలోనూ స్టేట్ గవర్నమెంట్సే భరించేవి అండ్ ఈ నూతన చట్టంలో కూడా స్టేట్ గవర్నమెంటే భరించాల్సి ఉంది. సో ఇది వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రమంతా 5G నెట్వర్క్, కొత్తగా 707 చోట్ల టవర్ల ఏర్పాటు, ఏజెన్సీ ప్రాంతాలు, అధిక రద్దీ నగరాలకు ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఏర్పాటు. ఏపీలో 5G నెట్వర్క్ సేవలను మరింత విస్తరించడం కోసం నూతన టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలలో కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. 641 చోట్ల భూములను ప్రభుత్వం ఆల్రెడీ అప్పగించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 1668 సెల్ టవర్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే వాటితో వీటి సంఖ్య 2375కు చేరనుంది. అలానే మరొక 700 వరకు టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలనలో ఉంది. డిజిటల్ భారత్ నిధి పథకం కింద కొత్త సెల్ టవర్ల ఖర్చును కేంద్రం భరిస్తుంది. వాటికి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పథకం కింద బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలు టవర్లు ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో ప్రధానంగా ఏజెన్సీ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోను, పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కొత్త టవర్లు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోను, ఏలూరులోను, తిరుపతిలోను, శ్రీకాకుళంలో కూడా టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కంటెక్స్ట్లో ఈ డిజిటల్ భారత్ నిధి స్కీమ్ గురించి ఒకసారి చూద్దామండి. ఇది ఒక డెడికేటెడ్ స్టాట్యూటరీ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023.
గతంలో ఉన్న యుఎస్ఓఎఫ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ను ఇది రీప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెకానిక్స్ మనం చూద్దాము. ఈ నిధికి ఫండింగ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక యూనివర్సల్ యాక్సెస్ లెవీ. లైసెన్స్డ్ టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తమ యొక్క అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద 5% దీనికి కేటాయించాల్సి ఉంటుంది. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు జమ అవుతుంది. ఇవి నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయితే ఈ ఫండ్స్ అనేవి ల్యాప్స్ అవ్వవు, కంటిన్యూ అవుతాయి. ఈ ఫండ్స్ను డిజిటల్ భారత్ నిధికి అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫండ్స్ అనేవి నాన్ ల్యాప్సబుల్, ఇప్పుడే చెప్పుకున్నాము, ఇవి అక్రాస్ ఫైనాన్షియల్ ఇయర్ క్యారీ అవుతాయి. ఇక గవర్నెన్స్ అండ్ స్ట్రక్చర్ మనం చూస్తే ఈ నిధిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటి టెలికమ్యూనికేషన్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ 2025 ప్రకారం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కొరకు మరియు ఇంప్లిమెంటేషన్ అండ్ సూపర్వైజన్ కొరకు ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేస్తారు. అలానే ఎగ్జిక్యూషన్ కొరకు ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ సెలెక్టెడ్ త్రూ ట్రాన్స్పరెంట్ బిడ్డింగ్ని నిర్వహిస్తారు. సో ఈ విధంగా గవర్నెన్స్ అండ్ స్ట్రక్చర్ మనం చూడవచ్చు. ఇక ఈ స్కీమ్కి సంబంధించిన ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అండ్ మ్యాండేట్ మనం చూస్తే యూనివర్సల్ యాక్సెస్, దేశవ్యాప్తంగా క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ బ్రాడ్బ్యాండ్ని మరియు మొబైల్ కనెక్టివిటీని ఈవెన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్కి కూడా అందించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెలికాం ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రొడక్ట్స్, స్టాండర్డైజేషన్ అండ్ పైలట్ ప్రాజెక్ట్స్ కొరకు ఈ నిధిలో కొంత ఖర్చు చేస్తారు. దీనికి అలొకేషన్స్ అనేవి టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఒక సబ్ ఫండ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా దీనికి అలొకేషన్స్ ఉంటాయి. అనదర్ మేజర్ ఆబ్జెక్టివ్ ఇన్క్లూజన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్, ఉమెన్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఇటువంటి వల్నరబుల్ గ్రూప్స్కు టెలికాం మరియు డిజిటల్ యాక్సెస్ అందించడానికి దీనిని ప్రధానంగా తీసుకువచ్చారు. అలానే ఓపెన్ నెట్వర్క్స్, షేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ఓపెన్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ బేసిస్ విత్ అదర్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, మ్యాక్సిమైజ్ యూటిలిటీ. డిబిఎన్ ఫండింగ్ ద్వారా బిల్డ్ చేసిన ఏ సిస్టమ్ అయినా కూడా ఏ విధమైన డిస్క్రిమినేషన్ లేకుండా ఓపెన్ నెట్వర్క్స్గా మిగిలిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా పంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది డిజిటల్ భారత్ నిధికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏపీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్. ఈ ఆర్టికల్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం చూడవచ్చు. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి, ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రోగ్రాంని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,426 గ్రామ పంచాయతీలు, 3,942 గ్రామాలకు డిమాండ్ ప్రాతిపదికన బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా తొలి దశలో 1,692 గ్రామ పంచాయతీలలో నెట్వర్క్ను బలోపేతం చేస్తారు. రెండవ దశలో మిగతా గ్రామ పంచాయతీలకు విస్తరిస్తారు. ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 2,432 కోట్ల ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో 5 లక్షలకు పైగా ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించడానికి వీలవుతుంది. ఈ స్కీమ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఇండియాస్ రూరల్ బ్రాడ్బ్యాండ్ ఇనిషియేటివ్. 2023 ఆగస్టు 4న దీనికి యూనియన్ క్యాబినెట్ ఆమోదం చేసింది. అండ్ మ్యాసివ్ అవుట్లే సుమారు 1,39,579 కోట్లను ఈ పథకానికి కేటాయించారు. ఈ నిధులను డిజిటల్ భారత్ నిధి కింద అందించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ డిజిటల్ భారత్ నిధి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ పథకం ట్రాన్సిషన్ ఏ విధంగా ఉంది అండి, కేవలం కేబుల్ డిప్లాయ్మెంట్ మాత్రమే కాకుండా ఇదివరకు కేబుల్స్ ఫైబర్ నెట్ అనేది వేసి వదిలేసేవారు. అలా కాకుండా కేబుల్ డిప్లాయ్మెంట్కి మాత్రమే పరిమితం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్ టెలికాం గ్రేడ్ నెట్వర్క్ని అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. కోర్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ మనం చూస్తే గ్రామ పంచాయత్స్ అప్గ్రేడింగ్ అండ్ కనెక్టింగ్ 2.64 lakh గ్రామ పంచాయత్స్ విత్ హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ అనేది ప్రధానంగా చూడవచ్చు.
అలానే డిమాండ్ డ్రివెన్ బేసిస్ మీద నాన్ జీపీ విలేజెస్కి కూడా అందిస్తారు. సుమారు 3.8 లక్షల విలేజెస్కి ఇది ఎక్స్టెండ్ చేయనున్నారు. అండ్ FTTH కనెక్షన్స్ అంటే ఫైబర్ టు ద హోమ్ కనెక్షన్స్ డిప్లాయింగ్ 1.5 crore ఫర్ గవర్నెన్స్, స్కూల్స్, హోమ్స్ ఇలాగా అన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా 1.5 కోట్ల FTTH కనెక్షన్స్ని అందించడానికి దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్గా మనం చూడవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మనం చూస్తే సెంట్రల్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇది ప్రైమరీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ని అమలు చేస్తుంది. అండ్ ద DBOM మోడల్ వివిధ ఏజెన్సీస్తో డిజైన్, బిల్డ్, ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్ మోడల్ కింద BSNL కొలాబరేట్ అవుతుంది. లాంగ్ టర్మ్ సపోర్ట్ కొరకు సుమారు 10 సంవత్సరాలకి సంబంధించిన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బడ్జెట్ను ఎలకేట్ చేయడం జరిగింది. బౌండ్ టు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటే కేవలం ఏదో ఫైబర్ నెట్ కేబుల్స్ వేసి వదిలేయడం కాకుండా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అనేవి కుదుర్చుకోవడం జరిగింది. అలానే ద ఉద్యమి మోడల్ ఇన్ కేస్ ఎవరైనా లోకల్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నప్పుడు వారి ద్వారా ఈ ఫైబర్ నెట్ను లాస్ట్ మైల్ కనెక్టివిటీకి కూడా అందించడానికి ఈ ఉద్యమి మోడల్ని తీసుకువచ్చారు. తద్వారా లాస్ట్ కన్జ్యూమర్కి కూడా మనము నెట్వర్క్ అందించడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ ఇంప్లిమెంటేషన్ స్టేటస్ యాజ్ ఆఫ్ 2026 మనం చూసినప్పుడు పంజాబ్ ఎర్లీ ఇంప్లిమెంటర్ ఫుల్ స్టేట్ కవరేజ్గా మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 2,432 కోట్లను కేంద్రం కేటాయించడం జరిగింది టు అప్గ్రేడ్ 13,426 ప్లస్ గ్రామ పంచాయత్స్. అలానే ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్లో కూడా ఈ విధమైన అలొకేషన్స్ని మనము చూడవచ్చండి. సో ఇది అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. భారత్ నెట్ ప్రోగ్రామ్ని దీనిలో కొన్ని మార్పులు చేసి ఈ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ని తీసుకువచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రంలో MSME ఎక్స్చేంజి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడుల సమీకరణకు అవకాశం, తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతోనే సౌలభ్యం, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా, 1,00,000 కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రణాళికకు ఆమోదం, ఇంధన శాఖలో 625 AEE పోస్టుల భర్తీకి అనుమతి, మంత్రివర్గ నిర్ణయాలు. ఈ ఆర్టికల్ ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన కీలక నిర్ణయాల గురించి వివరిస్తుంది. ఇందులో 2 నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో MSME ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయడం మరియు రాయలసీమ రీజియన్లో హార్టికల్చర్ హబ్ని ఏర్పాటు చేయడం. ఈ రాయలసీమ ఉద్యానవన హబ్కి నిధులను కేటాయించడం కోసం మనము నిర్ణయం తీసుకోవడం గురించి చూడవచ్చు. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో సుమారు 2,01,023 కోట్ల రూపాయలతో 39,067 మందికి ఉపాధి కల్పించే పెట్టుబడులకు మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది. ఆయా పెట్టుబడులు సాకారమయ్యేలా భూముల కేటాయింపులకు పచ్చజెండా ఊపింది. అలానే ఆంధ్రప్రదేశ్ MSME ఎక్స్చేంజ్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. ఇప్పటి వరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ల్లో మాత్రమే చేరి ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు వెళ్లేందుకు అవకాశం ఉండేది. NSE కానీ BSE కానీ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం చేస్తారండి, ఒక కంపెనీకి చెందిన షేర్స్ను ప్రజల ముందుకు తీసుకువచ్చి ఆ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ కంపెనీలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇవి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తాయి. ఇప్పుడు అటువంటి దానినే ఆంధ్రప్రదేశ్లో MSME పరిశ్రమలకు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ని తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్చేంజ్ APSMXE అని పిలుస్తాము. ఈ గేమ్ చేంజర్ ఫర్ MSMEs ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని యొక్క కీ ఫీచర్స్ చూడండి. డ్రాస్టికల్లీ లోయర్ ఫీజ్. ఆల్రెడీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఇంకొక కొత్త ఎక్స్చేంజ్ ఏపీకి పర్టికులర్గా తీసుకురావడం ఎందుకు అని అంటే, ఈ ట్రెడిషనల్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అవ్వడానికి సుమారు 1.5 నుంచి 2.2 కోట్ల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంది. ఈ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యొక్క మొత్తం క్యాపిటల్లో
10-14% కేవలం ఈ రిజిస్ట్రేషన్ ఫీజుకే వెళ్ళిపోతుంది. అందువలన చాలా కంపెనీలు ఇందులోకి వెళ్ళడానికి, లిస్టింగ్ అవ్వడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. అందుకే దీని కొరకు ఒక సొల్యూషన్గా ఏపీ ఎస్ఎంఈఎక్స్ తీసుకురావడం జరిగింది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కేవలం 75 లక్షలు మాత్రమే ఉంటుంది. ఫలితంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వడానికి మరియు పెట్టుబడుల సమీకరణకు ప్రజలకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ఐపీఓను విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ దీని కొరకు ఏర్పాటు చేశారు. స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్, ఆపరేషనల్ లేఅవుట్ డిజైన్ ఇందులో చూడవచ్చు. కోఆర్డినేట్ విత్ సెబీ అండ్ రెగ్యులేటర్స్. ఎందుకంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటివి ఏర్పాటు చేయాలి అంటే సెంట్రల్ మార్కెట్ రెగ్యులేటర్స్ లైక్ సెబీ యొక్క అనుమతులు అవసరమవుతాయి. అందుకొరకు ఈ డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ ఈ సెబీ మరియు అదర్ రెగ్యులేటర్స్తో కోఆర్డినేషన్ కొరకు ఏర్పాటు చేశారు. మరియు ఓవరాల్గా ఈ ఇంప్లిమెంటేషన్ పైప్ లైన్ని ఫైనలైజ్ చేయడంలో కూడా ఈ టాస్క్ ఫోర్స్ అనేది కీలకంగా ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఈక్విటీ సోర్సింగ్. ఈ ఎక్స్చేంజ్ ఏర్పాటు వలన చిన్న మధ్య తరహా పరిశ్రమలకు నేరుగా డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ అనేది అవకాశం లభిస్తుంది. కేవలం బ్యాంకు రుణాలు మరియు ఇతర అప్పుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనేది అవకాశం ఉంటుంది. డైరెక్ట్ యాక్సెస్ టు పబ్లిక్ ఈక్విటీ, రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ వలన మరింత ట్రాన్స్పరెన్సీ అనేది కూడా ఇందులో చూడవచ్చు. బ్రాడర్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ అండ్ ఇనిషియేటివ్స్ మనం చూస్తే ఏపీ యొక్క ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజే కాకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎమర్జ్ పార్ట్నర్షిప్లో కూడా భాగస్వామ్యం అవుతుంది. దీని కొరకు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో ఒక ఎంఓయూను కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఈ ఎన్ఎస్ఈ ఎమర్జ్లో రాష్ట్రానికి చెందిన 100కు పైగా కంపెనీలను లిస్ట్ చేయాలి అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి మరింత ప్రోత్సాహం ఇవ్వడం వలన సుమారు 20 లక్షల అదనపు జాబులు క్రియేట్ అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఫౌండేషనల్ బ్యాక్ బోన్ ఫర్ ఇండస్ట్రియల్ హబ్గా దీనిని చూడవచ్చు. అండ్ ఏపీ ఎంఎస్ఎంఈ 1 ప్లాట్ఫామ్ అనేది కూడా తీసుకువచ్చారు. క్రెడిట్ లింకేజెస్ని అప్లై చేయడం కొరకు, సెంట్రల్ సబ్సిడీస్ని యూటిలైజ్ చేసుకోవడం కొరకు, కంప్లయన్స్ ట్రాకింగ్ని మనము సమర్థవంతంగా వినియోగించుకోవడం కొరకు ఈ పోర్టల్ అనేది సహాయపడుతుంది. ఎంఎస్ఎంఈ సెక్టార్ని బూస్ట్ ఇవ్వడం వలన ఓవరాల్ ఇంపాక్ట్ మనం చూస్తే బూస్టింగ్ లోకల్ ఎకానమీ, ఎంఎస్ఎంఈ స్టెబిలిటీ, అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రధానంగా మనం చూడవచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. కేబినెట్ నిర్ణయాలలో మరొక ప్రధానమైన అంశం రాయలసీమ ఉద్యాన హబ్ ఏర్పాటుకు 1,00,000 కోట్లతో సమగ్ర ప్రణాళికకు ఆమోదం. ఇందులో 40,000 కోట్లు కేంద్రం మంజూరు చేయనుండగా మరో 60,000 కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. అలానే ప్రజారోగ్య కార్యక్రమాలలో భాగంగా 904, 104 సంచార వైద్య కేంద్రాల సహాయంతో ప్రతి పౌరుడికి 41 రకాల వైద్య పరీక్షల కార్యక్రమం అమలుకు ఆమోదం తెలిపింది. వార్షిక వ్యయం దీని కొరకు 162.72 కోట్లను కేంద్రమే సమకూరుస్తుంది. అయితే ఇంకా ఏమైనా లోటు ఉంటే దానిని రాష్ట్రం భరించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ పరీక్షలు అంటే 41 రకాల వైద్య పరీక్షల మొత్తం రిపోర్టులన్నీ కూడా డిజిటలైజ్ చేస్తారు. సో ఇవి రీసెంట్ ఏపీ క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్ మరియు రాయలసీమ ఉద్యాన హబ్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ నేరాల కట్టడికి ఏపీ సైబర్ గార్డ్ 6 అంశాల సమ్మిళితంగా వ్యవస్థ, 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఖరారు. ఎస్పీలు, సిపిలు, డిఐజీలు, ఐజీలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఈ ఆర్టికల్ ఏపీలో సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకువచ్చిన ఒక నూతన విధానం ఏపీ సైబర్ గార్డ్ పాలసీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏపీ సైబర్ గార్డ్ పేరిట సరికొత్త వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. దీని అమలు కోసం 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. దీనికి సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని కీలక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 1930 హెల్ప్ లైన్కు సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేశాక తొలి 30 నిమిషాలు అత్యంత కీలకం. ఈలోగా పోలీసులు స్పందిస్తే బాధితులు పోగొట్టుకున్న సొత్తు తిరిగి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అందుకే బ్యాంకులలో 30 నిమిషాల పాటు లేన్ మార్కింగ్ అంటే సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి సొమ్ము జమ కాకుండా తాత్కాలిక నిలుపుదల అనేది తప్పనిసరి చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన 6 పాయింట్ ఇనిషియేటివ్ చూడండి. కోర్ స్ట్రాటజిక్ కాంపోనెంట్స్ 6 అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఒకటి 24/7 సైబర్ వార్ రూమ్, కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ థ్రెట్ రెస్పాన్స్ దీనిలో పర్యవేక్షిస్తూ ఉంటారు. స్పెషలైజ్డ్ యూనిట్స్ దీనికోసం ఏర్పాటు చేశారు. 24/7 ఈ సైబర్ వార్ రూమ్ పనిచేస్తూ ఉంటుంది. అలానే 1930 హెల్ప్ లైన్ మరియు బ్యాంక్ ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరిగింది. రియల్ టైమ్ ట్రేసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కొరకు డైరెక్ట్ ఆపరేషనల్ లింకింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. అలానే మ్యాండేటరీ 30-minute లైన్ మార్కింగ్, క్రూషియల్ గోల్డెన్ అవర్ విండోగా దీనిని చెప్పవచ్చు. మొదటి 30 నిమిషాలలో సైబర్ అంటే మనకి మెసేజ్ వస్తుంది. ఏది 1930 హెల్ప్ లైన్ మరియు బ్యాంక్ ఇంటిగ్రేషన్ ద్వారా మనకి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే మనము 1930కి రిపోర్ట్ చేయగలిగితే ఇది గోల్డెన్ అవర్గా ఈ విండోని పేర్కొంటాము. 30 minutes లైన్ మార్కింగ్ అనేది ఉంటుంది. అంటే ఖాతాలలోకి సొమ్ము జమ అవ్వకుండా 30 నిమిషాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్లో రిపోర్ట్ కనుక చేయగలిగితే ఇమీడియట్గా స్పందించి ఆ ట్రాన్సాక్షన్ని నిలిపివేయడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టగలుగుతాము. అందుకే ఈ మొదటి 30 నిమిషాలను గోల్డెన్ అవర్గా పిలుస్తున్నాము. అలానే ఏఐ బేస్డ్ సైబర్ ప్లాట్ఫామ్స్ని తీసుకురావడం జరిగింది. ఆటోమేటెడ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఇవి మ్యాప్ థ్రెట్ యాక్టర్స్ అండ్ ఫిషింగ్ పైప్లైన్స్ అండ్ ఐసోలేట్ క్రైమ్ క్లస్టర్స్. ఎక్కువగా ఈ సైబర్ నేరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ అకౌంట్స్కి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, ఇలాంటి ఎనాలిసిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించి మరింత జాగ్రత్తలను కట్టుదిట్టం చేస్తారు. అండ్ డీప్ సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ టార్గెటింగ్ డీప్ ఫేక్స్, స్కామ్స్, రెప్యుటేషన్ డ్యామేజ్, మిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటి అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ లెవెల్ మ్యాపింగ్ అనేది ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అలానే లార్జ్ స్కేల్ ఫోర్స్ ట్రైనింగ్, మొత్తం సుమారుగా 500 ఆఫీసర్స్కు మొదటి బ్యాచ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ సైబర్ ఫోరెన్సిక్స్లో అండ్ 3-tier రెస్పాన్స్ సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తారు. సో ఇది 6 అంశాల సమ్మిళిత ప్రణాళికగా మనం చూడవచ్చు అండి. క్విక్ యాక్షన్ డైరెక్టరీ అండ్ కీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ రిపోర్టింగ్ లైన్ 1930 నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ హెల్ప్ లైన్గా దీనిని చూడవచ్చు. సైబర్ నేరాలకి సంబంధించి మొదటి 30 నిమిషాలలో ఇక్కడ మనము రిపోర్ట్ చేయగలిగితే గోల్డెన్ అవర్ బ్యాంక్ ఫ్రీజ్ ఇందులో మనకి అవకాశం ఉంటుంది. అలానే లీగల్ ఫ్రేమ్వర్క్స్ అప్లైడ్, భారతీయ న్యాయ సంహిత అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ కూడా ఇందులో మనకి ప్రధానంగా చూడవచ్చు. ఇంటర్నెట్ ఎక్స్టార్షన్, ఫేక్ లింక్స్, డిజిటల్ అరెస్ట్స్, స్టాక్ స్కామ్స్ ఇవన్నీ మనం చూడవచ్చు. అండ్ డిజిటల్ అరెస్ట్స్కి సంబంధించి ఇటీవల సిబిఐ ఒక చాట్బాట్ని తీసుకురావడం జరిగింది అభయ్ పేరుతో. సో ఈ అభయ్ ప్లాట్ఫామ్, అభయ్ చాట్బాట్ అనేది కూడా కీలకంగా మనకి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ అఫీషియల్ పబ్లిక్ పోర్టల్ని కూడా తీసుకువచ్చారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది మనకి ఫర్ సెల్ఫ్ సర్వీస్ కంప్లైంట్స్ ఆన్లైన్. సో ఇది మనకి క్విక్ యాక్షన్ డైరెక్టరీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఇవి మే 2nd వీక్ ఏపీ రిలేటెడ్ ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.